పెద్దలందరికీ అందరికీ నమస్కారం. ఈయనే తెల్లపాటి కుటుంబరావు గారు కూడా ప్రార్థనా గీతం కింద దీన్ని పాటించండి ఆ రోజు చెప్పారండి. ఏడీసీగా రిటైర్డ్ అయిపోయాను. ఇదేనండి అందరికీ కావలసిన గ్రంథాలయము, అందరికీ భావ పరిమళాల బృందావనము, ఎచట వీసు చీకట్లను తొలగిస్తాయి, హృదయాలకు నువ్వెత్తరాల దేవాలయము, అందరికీ కావలసిన గ్రంథాలయము, అందరికీ కావలసిన అక్షరాల దేవాలయము, మంచు పొరలు కరిగిస్తాయి, కాలుష్యపు మంచు పొరలు పెట్టుకున్నారా మీ స్టేట్ ఆఫీస్ లో? పెట్టాను మేడం ఆల్రెడీ. రెఫరెన్స్ సెక్షన్ అంతా పైన ఈ 1 lakh బుక్స్ లో 1996 అయ్యా ఫస్ట్ జనరేషన్ గ్రాడ్యుయేట్స్ మా ఇంట్లో. కానీ ఏం చేశాను, జస్ట్ ఎడ్యుకేషన్, చదవడం. సో చదివాము, మంచిగా 11th క్లాస్ చదివాము, కాలేజ్ చదివాము, అన్ని మెరిట్లో ఉన్నాయి. ఎవరో డబ్బులు సొంత డబ్బు పెట్టడానికి కూడా లేదు, ఫీజు కట్టక్కర్లేదు. అన్ని ఐఏఎస్ ప్రిపరేషన్ కూడా నాకు ఫ్రీగా ఇచ్చారు. బికాజ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ గుడ్ పీపుల్ హూ స్పాన్సర్. సో ఎంట్రన్స్ ఎగ్జామ్ మంచి మార్క్ వచ్చింది కాబట్టి ఐఏఎస్ ఎగ్జామ్ ఫ్రీగానే చదివాను. సో ఇక్కడ మీ ముందుగా ఈ ఊరు డిస్ట్రిక్ట్ కలెక్టర్గా నాకు పని చేసుకోవడానికి నన్ను అడిగితే అది ఓన్లీ చదువుకోవాలి. అండ్ ఐ రియలీ థ్యాంక్ మై ఫాదర్. నా నాన్నగారే ఏంటంటే పుస్తకాల పైన మా ఇంట్లో ఒక షెల్ఫ్ ఫుల్ ఒక 100 పుస్తకాలు ఉంటుంది. ఎవరు వస్తేనే మా ఇల్లు చాలా చిన్నగా ఉంటుంది, అక్కడ ఏం చూపించడానికి ఉండదు. చూడండి, దిస్ ఇస్ అవర్ బుక్ షెల్ఫ్ చూపిస్తాము. హాల్లోనే అప్పుడల్లా షెల్ఫ్ ఉంటుంది హాల్లో. సో అదే చూపిస్తాము. ఇంకా ఉంది, ఇంకా అవన్నీ బదిలీ చేసి పెట్టి ఉన్నారు. నా దగ్గర ఉన్న బుక్లంతా నేను అప్పుడప్పుడు చదివేసి పంపిస్తాను, ఏదైనా స్కూల్ కానీ లైబ్రరీ కానీ. సో లాస్ట్ కొన్ని ఎస్ఆర్టీ కూడా పంపించేసాను. సో ఎడ్యుకేషన్ మాత్రమే ఒక మనిషిని, ఒక లైఫ్ని, ఒక కెరీర్ని మీకు ఇస్తుంది. వేరే ఏమి మనం చాలా తక్కువ, మాకు అందంగా లేదు, మా బ్యాక్గ్రౌండ్ లేదు, అవన్నీ ఏమి కాదు. బికాజ్ ఈ పాయింట్ ఆఫ్ టైం ఎందుకు కొంచెం వెతుకుతుంది కాబట్టి ఇవన్నీ ఆలోచిస్తారు. బాగా చదవండి, అన్నీ చదవండి, దొరికినంత చదవండి. కొంతమంది ఇది సుండల్ మావడి అవన్నీ ర్యాప్ చేసిన పేపర్ కూడా కూర్చుని చదువుతున్న వాళ్ళు కూడా ఉంటారు. సో అన్నీ చదవండి, దొరికినంత చదవండి. మీరు ఆటోమేటిక్గా చదవడంతో మీకు చదవడం పైన ప్రేమ వస్తుంది. సో ఆటోమేటిక్గా మీ లైఫ్లో మీకు తెలియకుండా మీరు ముందుకు వెళ్తూ ఉంటారు. అది ఒకటే నా రిక్వెస్ట్. మీరు అందరూ ప్రూవ్ చేసిన ఎగ్జాంపులే. మీరు ఇలా ఎవరు అడిగితేనో చెప్పి ఉంటారు, మీరు అనుకున్నావు వెరీ సూపర్ అనుకున్నారు. మీరు ఎవరు అడిగితేనో వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక బుక్ చదువుతున్న వాళ్ళుగానే ఉంటారని చెప్పుకొని ఈ అవకాశం ఇచ్చి మీకు చాలా ధన్యవాదాలు.